ఆ విలేజ్ వాలంటీర్ ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్ ఎవరు అడిగారు? ఏంటి లాభం? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోనె సంచులు మోసే ఉద్యోగం. ఇన్ని వ్యవస్థలు ఎందుకు ఉన్నాయి కదా? పంచాయతీ రాజ్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ఉంది, కలెక్టర్ ఉన్నారు, సబ్ కలెక్టర్ ఉన్నారు, జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా మళ్ళీ సమాంతర వ్యవస్థ దేనిపోయింది? పిల్లర కాదు, పిల్లర మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ అది వెయిట్ అంటారా? The biggest strength what we have, what no other state has, గ్రామ సచివాలయం వ్యవస్థ and volunteer వ్యవస్థ. గేట్ అక్కడ ఉంటుంది. The biggest strength what we have, almost every 70 ఇళ్లకు 60 ఇళ్లకు ఒక వాలంటీర్ కూడా అవైలబుల్ గా ఉన్న గొప్ప పరిస్థితి బహుశా ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. ఒక మన రాష్ట్రంలో మాత్రమే అవైలబుల్ గా ఉంది. This is our biggest strength. ఈ స్ట్రెంగ్త్ బాగా ఉపయోగించుకోమని చెప్పి ప్రతి కలెక్టర్ కు మరొకసారి రిపిటేషన్ ఐ వన్స్ అగైన్ telling them it is very important that this రాయగలిగిన వాళ్ళు ఇంకా అనుమానం